అందరికీ నమస్కారం. నేను మీ కాగితం రాంబాబు. మన రాష్ట్రంలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయిన పోలవరం ప్రాజెక్టు గురించి మన వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు చరిత్ర ఏంటి, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి అవసరమేనా, దానివల్ల రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలు మేలు జరుగుతాయి, తర్వాత పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటనేవి విషయాలను మనం చర్చించుకుందాం. ముందు యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? మీకు గోదావరి నది గురించి తెలిసే ఉంటుంది. గోదావరి నది మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్లో స్టార్ట్ అయ్యి అది చాలా రాష్ట్రాలు దాటుకుంటా వచ్చి బే ఆఫ్ బెంగాల్ అంటే మన పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. అంటే ఏంటి, మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత తెలంగాణ, తర్వాత ఒడిషా, తర్వాత ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్ళి మన సముద్రంలో పడిపోతుంది వాటర్ అంతా. ఇప్పుడు ఈ గోదావరి వాటర్ అంతా కూడాను అన్ని రాష్ట్రాలు దాటుకుంటా వచ్చి వృధాగా సముద్రంలో పడిపోతుంది. ఈ వాటర్ని మనం వాడుకోలేకపోతున్నాము. దాన్ని తాగునీటికి సాగునీటికి వాడుకోవాలనే ఉద్దేశంతో 1969లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ట్రిబ్యునల్స్ని వేసింది. అంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్, అంటే GWDT అంటారు. ఆ ట్రిబ్యునల్స్ని వేసి మనం ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టులు కట్టాలి ఏంటనేది ఒకసారి సర్వే అంతా చేయమని చెప్పేసి ఆ బాడీకి అప్పచెప్పింది అనమాట. అప్పుడు 1980లో ఇక్కడ పోలవరం అనే ప్రాంతంలో ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్ట్రిక్ట్స్కి, ఈ జిల్లాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దానికి అప్పుడు ఏం చేశారంటే ఇందిరాసాగర్ పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అప్పుడు పేరు నామకరణం చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ పోలవరం ప్రాజెక్టులో మనకి కుడి కాలువ, ఎడమ కాలువ రెండు కెనాల్స్ ఉంటాయి. కాబట్టి ఈ కుడి కాలువలో ఎక్కడైతే స్టార్ట్ అయిందో పోలవరం నుంచి ముఖ్యంగా అది మనకి నల్లజర్ల, ఏలూరు, హనుమాన్ జంక్షను, తేలప్రోలు, గన్నవరం, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, ఎర్రగొండపాలెం, ఆత్మకూరు, బనకానచర్ల అంటే మన కర్నూలు జిల్లాలో ఆత్మకూరు దగ్గర ఉంది. సో పోలవరం నుంచి బనకానచర్ల వరకు ఏంటంటే మొత్తం 440 కిలోమీటర్లు. తర్వాత ఎడమ కాలువకు వచ్చేప్పటికి మనకి ఇక్కడ కోరుకొండ, ప్రత్తిపాడు, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, సబ్బవరం, కొత్తవలస. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ పోలవరం నుంచి సబ్బవరం, కొత్తవలస ఏరియాలంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 240 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు చరిత్ర తెలుసుకున్నాం. అసలు ఈ పోలవరం ప్రాజెక్టు ఎందుకు అంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 3 పంటలు పండుతూ ఉంటాయి. ఒకటేమో ఖరీఫ్, రబీ, తర్వాత జేడు పంటలు. ఈ ఏం లేదండి, అంటే టెర్మినాలజీ డిఫరెంట్గా ఉన్నా సింపుల్గా చెప్పాలి అంటే ఖరీఫ్ అంటే ఏంటంటే వర్షాకాల పంట అనమాట. అంటే మన జూన్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్, నవంబర్లో ఎండ్ అయిపోయే పంటని ఖరీఫ్ పంట అంటారు. రబీ పంట అంటే ఏంటి, శీతాకాలపు పంట. అంటే మనకి నవంబర్, డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చిలో ఎండ్ అయిపోయేదాన్ని మనం ఏమంటామంటే శీతాకాల పంట అంటాము. తర్వాత ఏప్రిల్ నుంచి తర్వాత జూన్ వరకు అంటే వేసవకాలంలో పండే పంటనే జేడు పంట అంటారు. ఈ 3 పంటలకి ఏంటంటే ఖరీఫ్ పంటకి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పుష్కలంగా వాటరు సాగునీటికి సరిపోద్ది. కానీ ఈ రబీ తర్వాత జేడు వచ్చేప్పటికి ఈ కాలం పంటలకు వచ్చేప్పటికి ఏమవుద్దంటే మనకి వాటర్ సప్లై ఉండదన్నమాట అన్ని ప్రాంతాల్లో. కొన్ని డ్రాఫ్ట్ ఏరియాలు ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. దానికోసం అని చెప్పేసి తర్వాత వేసవకాలంలోనూ శీతాకాలంలో కొంతకాలం కూడా వాటర్కి ఇబ్బంది లేకుండా తాగునీటికి కూడా 2 రకాలుగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని పోలవరం ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు. దీని టోటల్ కెపాసిటీ ఎంత అంటే 194 TMCలు. అంటే TMCలు ఎంత ఏంటి అనేది మన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే దాన్ని 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అని అంటారు. అంటే అది ఆల్మోస్ట్ 2 లక్షల పైగా లీటర్ల వాటర్ ఉండే కెపాసిటీ ఉన్న పరిమాణం అది. సో అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే మనకు అర్థమైంది ఏంటి, ఈ 3 కాలం పంటలకి సాగునీటికి కావాలి, తర్వాత వేసవకాలంలో తాగునీటికి కావాలి. ఈ సమస్యలన్నీ తీరడానికి పోలవరం ప్రాజెక్టు కావాలి మనకు క్లారిటీ వచ్చింది. తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద అనుసరిస్తున్న విధానాలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏంటనేది ఇప్పుడు ఆ విషయంకి వస్తే, ఇప్పుడు రీసెంట్గా మనం టీవీల్లోనూ పేపర్లోనూ ఎక్కువగా చదువుతున్నాం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు
45.72 మీటర్లు మాత్రం అది పెట్టాలి. అది కేవలం 41.12 పెడుతున్నారు అని చెప్పి మనం డిస్కషన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటి, 41.15 మీటర్లు అంటే మనం అంటే మీటర్లు కన్ఫ్యూజన్గా ఉంటే మీకు సింపుల్గా చెప్తాను. ఈ పోలవరం ఎత్తుని 150 అడుగులు కట్టాలనుకుంటున్నారండి. కానీ 135 అడుగులకే పర్మిషన్ ఇచ్చారనో, లేదా 135 అడుగులు కట్టడానికి ఫండ్స్ వచ్చినాయనో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయనో, దానికి కూటమి ప్రభుత్వం అంగీకరించిందనో ఇట్లా మనకి ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వాస్తవానికి ఏంటంటే, ఈ మధ్యన మన ఐటీ మినిస్టర్ మన లోకేష్ గారు ఇచ్చిన వివరణ ఏంటంటే, ఢిల్లీలో 150 అడుగులకు ఒక అడుగు కూడా తగ్గకుండా మేము కడతాము పోలవరాన్ని, తర్వాత ఆర్&ఆర్ వర్కులకు కూడా మేము ఫండింగ్ చేస్తాము అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు మినిస్టరు నిమ్మల రామానాయుడు గారు కూడా ఏమన్నారంటే స్టేట్మెంట్లో, పోలవరం ఏదైతే ఎక్స్పెక్టెడ్ చేశారో 150 ఫీట్లు కడతామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈ డయాఫ్రమ్ వాల్ ఉంది కదా, ఈ డయాఫ్రమ్ వాల్ ఈ మార్చి 2026 వరకు ప్రొజెక్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి. తర్వాత ఆర్&ఆర్ వర్కులన్నీ కూడాను ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ ఆఫ్ ద 2026 అంటే డిసెంబర్ 2026 వరకు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళ రోడ్ మ్యాప్లో ఉంది, ప్రొజెక్షన్స్లో. అయితే ఇదంతా బాగానే ఉందండి. ఐటీ మినిస్టర్ చెప్పాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ చెప్పాడు, అంటే నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పారు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు దీని మీద సమస్య ఏంటంటే, వాళ్ళు కడతారు 2026 వరకు కంప్లీట్ చేస్తారు, అవ్వకపోతే 27లోనైనా కంప్లీట్ చేస్తారు, టైం ఉంది కదా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మెయిన్ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ మధ్యన ఈ కేంద్ర ప్రభుత్వం